మా బాబుతో ఫస్ట్ పెయింటింగ్ 4 మంత్స్‌కి ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగా అవుట్‌పుట్ వచ్చింది. మీకు కూడా తెలుస్తుంది కదా! సో, ఇంకెందుకు లేట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్యాన్వా తోటి పెయింటింగ్స్ వేశాను. దానికి ఫస్ట్ కావాల్సింది పెయింట్స్ అండ్ కాటన్ టైప్ టేప్ ఉంటుంది కదా! ఆ టేప్ ఉంటేనే అవుతుంది. సో, ఆ టేప్ అండ్ క్యాన్వా బోర్డ్ ఒకటి మీకు నచ్చిన సైజ్ మీరు తీసుకోండి అండ్ ఒక జిప్ లాక్ కూడా తీసుకోవాలి. ఆ జిప్ లాక్ కూడా మీ క్యాన్వాకి సరిపోయే సైజులో ఉండేలా తీసుకోండి. అప్పుడు మనకి ఈజీ అవుతది బాబు చేయడానికి. దాని తర్వాత టేప్ తీసుకున్నాం కదా! ఇలాగ ఒక లైన్ లాగా మీరు కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో మీరు ఆ లైన్ కింద పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రెయిట్‌గా పెడుతున్నాను. అండ్ నా టేప్ కూడా కొంచెం ప్రాబ్లమ్‌లో ఉంది కాబట్టి అదర్ షేప్స్ ఏమి నేను ట్రై చేయలేదు. సో, మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో కూడా నేను వీడియోస్ అన్నీ కలెక్ట్ చేస్తున్న దగ్గర నాకు కనబడ్డాయి. సో, ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీకు. ఇంకా ఈ కలర్స్ కూడా నేను బాబుకు అడిగే సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్‌గా మనకి నచ్చిన కలర్స్ మనం వేసుకోవచ్చు. బట్ ఓకే. అందుకని బాబుకి అడిగా. డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ 2 కలిపి పెట్టాను. వాడు ఒక్క కలర్ చూస్ చేసుకోమంటే అలా చూస్ చేసుకొని అలా పెట్టా. బట్ లాస్ట్‌లో 2 కలర్స్ కావాలి అని చెప్పి అన్నారు. ఇంకా 4 కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మా బాబు అప్పటికి 4 మంత్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాడో. డేస్ కూడా రన్ అయిపోయాయి నాకైతే. చూస్తుంటే ఎంతో వేరంగా అండ్ ఇప్పుడు కలర్స్ కూడా నేను షేక్ చేసుకుంటున్నా. అండ్ నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి చార్కోల్ కలర్స్ తీసుకున్నా. నా దగ్గర అదే అవైలబుల్‌గా ఉంది. సో, అవి తీసుకున్నా. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోండి. బట్ ఈ చార్కోల్‌ది తీసుకున్న తర్వాత కొంచెం ఒక కోట్ వానిష్ వేసుకోవాలి. అండ్ ఇంకా నేను ఇలాగా కలర్స్ అన్నీ ఒక డాట్స్ లాగా వేసి ఇంకా జిప్ లాక్‌లో పెట్టి మా బాబుకి ఇచ్చాను. ఒక 1 అవర్ దాంతో ఆడాడు మీకు కూడా ఫుల్లుగా. కొత్తగా బేబీ పుట్టేలాగా ఉన్న మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చాలా బావుంటుంది. బేబీ బోర్లా పడిన తర్వాతే ట్రై చేయండి. కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ మనకు కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ నేను చేసే టైంకి అప్పుడులో రీల్స్‌లో బాగా ట్రెండీగా ఉంది. నేను ట్రెండీని కొంచెం ఫాలో అయిన సతి తెలివి కూడా ఫాలో అయ్యి ఈ ఇలాగ బాబుతో నేను ట్రై చేశా. అండ్ మా బాబు ఎక్కడ హ్యాండ్‌ని ఇలా పట్టి రబ్ చేయలేదు. దాన్ని పట్టి కొడుతూనే ఉన్నాడు. మీకు వీడియోలో కనబడుతుంది కదా! సేమ్ అలానే కొడుతున్నారు. అండ్ దాన్ని నేను కొంచెం ట్రై చేశాను. కొంచెం రబ్ చేసేలాగా ఇది అది అని. బట్ బేబీస్‌కి హ్యాండ్ ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ పెయింట్ ఏసేలాగా కూడా ఉంటుంది. సో, మీకు కూడా బేబీస్ ఉంటే ట్రై చేయండి ఇంట్లోన. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు ఆ కెన్వా చూస్తుంటే మాత్రం ఎంత మంచి బ్యూటిఫుల్ మెమొరీ లాగా నాకు అనిపించింది. ఈ వీడియో కూడా నేను ఎడిట్ చేయడం ఎందుకు లేట్ అయిందంటే లాస్ట్‌లో లెటర్స్ రాస్తాను కదా! ఆ లెటర్స్ రాసాక నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో, దాని తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్న వీడియోస్‌లోన నాకు కనబడితే ఇంకా ఎడిట్ చేస్తున్నా ఇప్పుడు తీసి. అండ్ కవర్‌లోనే ఎంత సూపర్‌గా కనబడుతుందో. ఇంకా కెన్వాలో ఉంటే ఇంకెంత బావుంటుందో కదా! చాలా బావుంటుంది. అండ్ మా బాబు కూడా మంచి కలర్స్ చూస్ చేసుకున్నాడు కూడా అప్పుడు. అండ్ రేపు పొద్దున్న బాబుకి కూడా ఇదొక మెమరబుల్‌గా నేను చూపించొచ్చు. బాబు నువ్వు 4 మంత్స్ ఉన్నప్పుడు ఇలా చేసావు. ఇదిగో వీడియోస్ డిలీట్ అయిపోవచ్చు. అన్నీ డిలీట్ అయిపోవచ్చు. బట్ ఇలాంటి చిన్న చిన్ని మెమోరీస్ ఎప్పటికి డిలీట్ అవ్వవు కదా! సో, అందుకని ఇలా ట్రై చేశా. అండ్ ఇంకొన్ని రోజుల్లోన నేను బాబు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అది అప్లోడ్ చేసేసుంటానో లేదో నాకు తెలీదు. ఇఫ్ నేను అప్లోడ్ చేసుంటే లింక్ ఇస్తా. లేదంటే ముందుగా చూసుంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇప్పుడు మా బాబు అడుగులు కూడా వేస్తున్నాడు. ఆ అడుగులు కూడా కాపీ లాగా ఉంచుకుందామని క్యాన్వా మీద ఒకటి ట్రై చేశాను. సో, అది బానే వచ్చింది. అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా కెన్వా ఓపెన్ చేశా. జిప్ లాక్ ఓపెన్ చేసి కెన్వా చూసేసరికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది ఆ ఆర్ట్ అంటే. ఆహ్, అంటే వాడు తక్కువగానే చేసుంటాడు. బట్ మదర్‌గా నాకెంతో హ్యాపీగా ఉంటుంది కదా! అలా. అండ్ ఇంకిది
డ్రై అయ్యాక తీయొచ్చు. బట్ నేను డ్రై కాకముందే పీల్ చేసేసాను స్టిక్కర్ కొంచెం బాగుంటుందని. ఇంకా స్టిక్కర్ పీల్ చేసేసి ఇంకా కలర్స్ డ్రై అయ్యే వరకు నేను ఆ కెన్వా ఒక పక్కకి ఉంచేసాను. కలర్స్ డ్రై అయ్యాక స్టెన్సిల్స్ ఉంటాయి కదా, స్టెన్సిల్స్తో అయినా రాసుకోవచ్చు. మీ రైటింగ్ బాగుంటుంది అని మీకు నమ్మకం ఉంటే మీ రైటింగ్తో కూడా రాసుకోవచ్చు. నేనైతే స్టెన్సిల్స్తో రాశాను, చాలా బాగా వచ్చింది. మా బాబు పేరు కొంచెం హైలైట్ అయ్యేలాగా పెద్ద లెటర్స్తో రాసి ఫస్ట్ పెయింటింగ్ ఎట్ 4 months అనేది చిన్న లెటర్స్తో రాశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది చెప్పండి. లేదు ఆల్రెడీ చేసున్నా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బై బై.